నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రైతుల వద్ద ధాన్యం ఆఖరి బస్తా వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతాంగం ఆందోళన చెందవద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్. బుర్రిపాలెం గ్రామంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆలపాటితో కలిసి గ్రామంలో మొక్కలు నాటి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ. వైకుంఠపురం దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు. కార్తీక మాసంలో 5 వారాల్లో శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు ఆచరించిన 601 మంది దంపతులు. సందడిగా జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు. సంఘం జాగర్లమూడి హైస్కూల్లో 44 ఏళ్ల తర్వాత కలుసుకున్న పాత స్నేహితులు. గౌతమ్ గ్రాండ్ హోటల్లో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. రైతుల వద్ద ఉన్న ధాన్యం ఆఖరి బస్తా వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. తెనాలి ఐతానగర్లోని రైతులతో మంత్రి మనోహర్ సమావేశమయ్యారు. తుఫాను హెచ్చరికలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆందోళనలో ఉన్న రైతాంగాన్ని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం కలిసి ధైర్యం చెప్పారు. పట్టణంలోని ఐతానగర్లో ఆదివారం సాయంత్రం స్థానిక రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యవసాయ అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో దళారులు రైతులను పలు అనుమానాలకు గురి చేస్తున్నారని అన్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రైతుల వద్ద ఆఖరి బస్తా వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు. తేమ శాతం 25% వరకు కొనుగోలు చేస్తామని, రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎవరైనా మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టినట్లు తమ దృష్టికి వస్తే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పారు. సమావేశంలో ఏడీఏ ఉషారాణి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, కన్నిగంటి మురళి, ఈదర్ పూర్ణచంద్, మేకల చిట్టిబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కనీవిని ఎరగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు క్షేత్రస్థాయిలో రైతుని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కోసం అనేక ప్రయత్నాలు, సంస్కరణలు తీసుకొస్తూనే ఉన్నాం. వాతావరణంలో కొంచెం మార్పు వచ్చిందనే ఉద్దేశంతో చాలామంది పాపం కష్టపడిన పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈరోజు సోదరులు నాకు ఐతానగర్ మన ప్రాంతంలో రైతులు వాళ్ళు పడుతున్న కష్టాల గురించి వివరించారు. నేను ప్రభుత్వం తరఫున ఇక్కడికి వచ్చి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 25% వరకు తేమ శాతం ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, అది మా బాధ్యత. ఇది దయచేసి మీరు దళారులకు కానీ ప్రైవేట్ మిల్లులు కానీ ఎక్కడ మీరు అమ్మబాకండి. మేమే కొనుగోలు చేస్తాం, మేమే మీకు ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. లారీల ఏర్పాట్లు రేపు మధ్యాహ్నం 3 లోపు ప్రభుత్వం నుంచి మేమే చేస్తాం. లేబర్ కోసం కూడా అడ్వాన్స్ మేమే ఇస్తాం రైతులకి తప్ప రైతులు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ 10-15 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ఏ స్థాయిలో మేము అద్భుతంగా చేస్తున్నాం రాష్ట్రంలో అంటే ఆదర్శవంతంగా నిలబడాలి, నిజాయితీగా చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. 24 గంటల లోపు రైతులకి మేము దాదాపు 2,000 కోట్ల రూపాయలు చెల్లించాం ఈ రోజు వరకు. అదేవిధంగా 7,39,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. నిన్న ఒక్కరోజు కృష్ణా జిల్లాలో 83,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాం. శ్రీకాకుళంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే శ్రీకాకుళంలో గత సంవత్సరం ఇదే రోజున డిసెంబర్ 1వ తారీఖున ఆ ప్రభుత్వం 20 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. కూటమి ప్రభుత్వం 22,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. ఆ విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వంలో ఉన్న మా విధానాల్ని రైతులు ఎక్కడ నష్టపోకుండా ఉండడానికి కోసం ఒక భరోసా ఇస్తూ మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరు ప్రభుత్వానికి మీరు అమ్మండి. మీరు అమ్మిన ఎక్కడైతే మీరు మిల్లుకి తీసుకెళ్ళి స్లిప్ జనరేట్ చేసి ఎక్నాలజ్మెంట్ ఇస్తారో అదే క్షణం నుంచి 24 గంటల్లోనే ఈ వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ సమాచారాన్ని నేనే కొద్దిగా లేటుగా మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఈరోజే తీసుకెళ్ళిన మరుక్షణం వారు స్పందించి వెంటనే రంగంలో దిగారు. రంగంలో దిగటం కాకుండా ఇక్కడ ఉన్న రైతులందరికీ రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో చిట్ట చివరి కింద వరకు మేము కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. మాకందరికీ ధైర్యం వచ్చింది.
పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం కింద గుంటూరు పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. బుర్రిపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొన్నారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం పర్యటించారు. మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి గ్రామంలో జరిగిన పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొలి అడుగుగా బురిపాలెం గ్రామం నుంచి మంత్రి పెమ్మసాని ప్రారంభించారు. గ్రామంలో పలు చోట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా అందమైన చెట్లు ఉండేలా మొక్కలు నాటుతున్నామని, గుంటూరు పార్లమెంటు వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా బురిపాలెం నుండి తొలి అడుగు వేస్తున్నామని చెప్పారు. తొలి దశలో భాగంగా 300 చెట్లను ఈరోజు నాటుతున్నామని చెబుతూ రాబోయే రోజుల్లో గుంటూరు పార్లమెంటు పరిధిలో కొన్ని వేల చెట్లు నాటబోతున్నామని తెలియజేశారు. CCL ప్రాజెక్ట్స్ తరఫున కాంటినెంటల్ MD రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఏడాదికి 50 లక్షల చొప్పున 5 ఏళ్లలో 2.50 కోట్లకు అందించేందుకు హామీ ఇచ్చారని తెలిపారు. NREGSలో భాగంగా మొక్కల నిర్వహణకు బాధ్యత తీసుకుంటామని ఆయన తెలియజేశారు. గుంటూరు పార్లమెంటు మొత్తం కూడా ఒక అందమైన చెట్లు రెండు పక్కల ఉండే విధంగా ప్లాన్ తీసుకున్నాం. దీనికి CSR ఫండ్స్ కింద CCL ప్రాడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు. సంవత్సరానికి 50 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి 2.5 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. వీటిలో మెయిన్ ఏంటంటే మొక్క పెట్టామని కాకుండా 2-3 ఫీట్ మొక్క పెట్టి అవి పెరక్క లేదా చనిపోయి గ్యాప్స్ రాకుండా ఉండే విధంగా కనీసం 8 to 12 ఫీట్ మధ్య ఉండే విధంగా బాగా పెరిగిన మొక్కల్ని తీసుకురావటం ఒకటి. రెండోది దాని చుట్టూ ట్రీ గార్డ్స్, అది వాళ్ళు CCL వాళ్ళ బ్రాండింగ్తో చేయించుకుంటారు. ట్రీ గార్డ్స్ కూడా పెడతాము. ఒక్కొక్క విలేజ్కి అరౌండ్ 300 to 400 ప్లాంట్స్, అంటే ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి 350 నుంచి 400 రూపాయలు పడుతుంది. ఆ ట్రీ గార్డ్ వచ్చేటప్పటికి 150 రూపాయలు, దాదాపుగా ఒక 600 రూపాయలతోటి ఈ సంవత్సరానికి వచ్చే 50 లక్షలు ఎన్ని విలేజెస్ కవర్ అయితే అన్ని 7 నియోజకవర్గాలని కొన్ని ప్లాంట్ చేసుకుంటూ నెక్స్ట్ 5 yearsలో అన్ని విలేజెస్లో అన్ని రోడ్స్ పక్కన ఒక అందమైన ప్లాంట్స్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా తొలి అడుగు చొప్పున మా స్వగ్రామమైనటువంటి బురిపాలెంలో ఈరోజు మొదలుపెట్టాం. కాబట్టి దీని అందరూ ఈ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు ఒకటి మొక్కలు నాటడం, రెండోది మెయింటెనెన్స్. అది లేకపోతే ఇవన్నీ ఎంత చేసినా కూడా ఉపయోగం ఉండదు. దీన్ని మన్రేగా కింద NRGS ఫండ్స్ తోటి ప్లాంటేషన్లో మెయింటెనెన్స్ కింద వాళ్ళు ఉండే విధంగా అధికారులతోటి సమన్వయం చేసుకొని ఈ మొక్కలన్నీ చక్కగా పెరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి కూడా అధికారులందరూ సహకరిస్తూ ఉన్నారు. అందులో ఈరోజు రాజా గారు మేము ఇక్కడ తెనాలి ప్రాంతంలో చేసాం. థ్యాంక్ యూ. పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడతాం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే సకల ప్రాణులకి లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అవ్వాలన్నా కూడా పచ్చదనం అనేది అవసరం అని చెప్పి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నటువంటి సత్యం. వైద్య వృత్తిలో డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు చిరస్మరణీయమైన సేవలు అందించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ వైద్యులు కొనియాడారు. హరిప్రసాదరావు శత జయంతిని పురస్కరించుకుని IMA తరపున ఘనంగా నివాళులర్పించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు 100వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని IMA శాఖ కార్యాలయంలో జరిగిన IMA ప్రతినిధులతో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, పలువురు వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైద్య వృత్తిలో ఆయన అందించిన సేవలను వారు స్మరించుకున్నారు. డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు ఆదర్శనీయమైన వైద్యులని అన్నారు. వైద్య వృత్తిలో ఆయన చిరస్మరణీయులైన సేవలు అందించడంతో పాటు IMA అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. IMA తెనాలి శాఖ అధ్యక్షులు డాక్టర్ K. అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ G. మధు ప్రభాకర్ బాబు, ఉపాధ్యక్షురాలు డాక్టర్ పావని ప్రియాంక, కోశాధికారి డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్, డాక్టర్ G. నరసింహరావు, డాక్టర్ ఉమా మహేశ్వరరావు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ రాజేశ్వర ప్రసాద్, డాక్టర్ గిరిజ, డాక్టర్ M. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హరిప్రసాదరావు గారి జయంతిని ఐఎంఏ వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1924 అంటే 100 సంవత్సరాలు ఈరోజు ఈ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగా వచ్చేటప్పటికి వైద్య వృత్తిలో వారికి ఉన్నటువంటి పేరు కానీ పేషెంట్స్తో వారికి ఉన్నటువంటి ఇంట్రాక్షన్ కానీ చూస్తే నాకెంతో మక్కువ వేసేది. ఎందుకంటే చాలా సింపుల్ లివింగ్. అసలు ఎక్కడ కూడా ఒక పేషెంట్ అంటే వైద్యుడికి పేషెంట్కి ఉన్నటువంటి బంధం ఆ రోజుది మేమందరం ఈరోజు వారు వెళ్ళినటువంటి బాటలో నడవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. నేను చూసేదాన్ని 3 గంటలకి ఆహారం తీసుకోవటానికి పైకి వస్తే పేషెంట్ వచ్చారు అనగానే మళ్ళా వెళ్ళేవాళ్ళు. ఒక టైం అని కాదు, పేషెంట్ అంటే ఒక దేవుడు, సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని నమ్మినటువంటి వ్యక్తి. అలాగే ₹1 కన్సల్టేషన్. పూజ్యులు మా అందరికీ ఆదర్శమూర్తి డాక్టర్ గోగినేని హరిప్రసాద్ గారిని స్మరించుకుంటూ ఈరోజు మనం తెనాలి ఐఎంఏ శాఖ వారి ఆధ్వర్యంలో ఆయన ఒకసారి ఆయన జీవిత చరిత్ర అంతా స్మరించుకుంటాం. డాక్టర్ గోగినేని హరిప్రసాద్ గారు స్వాతంత్రానికి ముందలే అంటే 1943-45 నుంచి మచిలీపట్నం హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తూ తర్వాత మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఏదైతే ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదవటమే గొప్ప అనుకుంటే అందులోనూ మరలా కంటి వైద్య నిపుణులు అంటే వాళ్ళ అమ్మగారికి నీటి కాసులు గ్లకోమా వల్ల కళ్ళు చూపు మందగించినప్పుడు ఆయన ప్రత్యేకించి మరలా కంటి వైద్య నిపుణులుగా ప్రాముఖ్యత సాధించి అతి చిన్న ఊరైన తెనాలి తాలూకాలో పేద ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పి ఎంతో ఆదర్శంగా ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ స్థాపించి అసలు కంటి వైద్యం గురించి కంటి గురించి మన రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్థమాలజిస్ట్ లాగా సేవలు అందించి అసలు తెనాలంటి ప్రాంతంలో ఇప్పటికి కూడా మేము ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని ఎవరైనా రిక్రూట్ చేసుకోవాలంటే అంత చిన్న ఊరికి రావాలా అనే టాక్ ఉన్న కాలంలో 1955లో ఆయన ఇలాంటి ప్రాంతానికి స్పెషలిస్ట్ అయి ఉండి అంటే మెడ్రాస్ లాంటి ఊర్లో ఆయన ఉండుంటే బహుశా ఒక కొత్త అరవింద్ ఐ హాస్పిటల్ అంటూ అగర్వాల్ లాంటి హాస్పిటల్ లాంటి ఒక గొప్ప ఫ్రాంచైజీని నిర్వహించగలిగేంత కెపాసిటీలు ఉండేవాళ్ళేమో ఆర్థికంగా కూడా. బట్ అలాంటి పరిస్థితులన్నీ వదులుకొని తెలంగాణ లాంటి చిన్న ప్రాంతానికి వచ్చి గొప్ప ఇంపాక్ట్ చూపించి ఆయన నెక్స్ట్ తరానికి కూడా. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా 5వ ఆదివారం జరిగిన వ్రతాల్లో 81 మంది దంపతులు పాల్గొని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెనాల్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసంలో వరుసగా 5 వారాల పాటు నిర్వహిస్తున్న వ్రత మహోత్సవాల్లో భాగంగా చివరిదైన 5వ ఆదివారం ఎంతో వైభవంగా స్వామివారి వ్రతాలు జరిగాయి. ఉదయం నుండి జరిగిన వ్రత మహోత్సవంలో 81 మంది దంపతులు పాల్గొన్నారు. వీరితో ఆలయ అర్చకులు శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేయించారు. వ్రత విశిష్టతను అర్చకులు భక్తులకు తెలియజేశారు. ఉదయం నుండి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి. ఆదివారం వ్రతాల్లో పాల్గొన్న దంపతులందరికీ స్వామివారి భోజన ప్రసాదాన్ని దేవస్థానం తరపున అందజేశారు. కార్తీక మాసం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 5 ఆదివారాల్లో మొత్తం 601 మంది దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొన్నారు. కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసమని ఇటువంటి పవిత్రమైన రోజుల్లో శ్రీ సత్యదేవుని వ్రతాలు ఆచరించటం అందరికీ శుభప్రదమని అర్చకులు తెలిపారు. ఆయా కార్యక్రమాలను ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, ఆలయ ఈవో అనుపమ పర్యవేక్షించగా ట్రస్ట్ బోర్డు సభ్యులు కూరగంటి సునీత రవిశంకర్, మావులూరి శ్రీనివాస్, దేవరకొండ వెంకట రమణ శంకర్రావు, ఎక్స్ అఫీషియో మెంబర్ అళహరి రవికుమార్, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. వెంకటేశయ్య శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు కార్తీక మాస పర్వదిన సందర్భంలో 5 ఆదివారాల్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఈ 5వ ఆదివారం భక్తులు 81 మంది దంపతులు
పూజ నిర్వహించుకొనిచున్నారు. వారికి ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు, ఒక భగవంతుని కృప కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ 81 మంది దంపతుల పూజలో పాల్గొన్న అందరికీ, వాళ్ళ బంధుమిత్రులకి అన్నదాన వితరణ జరుగుతున్నది. కావున ప్రసాదం స్వీకరించవలసిందిగా అందరూ కోరుచున్నాము. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా కూడా బీసీ కులగణన చెయ్యలేని పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 జనవరి నుండి చేపట్టనున్న జనగణనతో పాటే సమగ్ర కులగణన జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని బృందావన్ హోటల్లో ఆదివారం ఉదయం బీసీ సంఘ నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 5, 6 తేదీల్లో తలపెట్టిన ఓబీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. 2025 జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనతో పాటే సమగ్ర కుల గణన జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పేదరిక నిర్మూలనకు, సామాజిక న్యాయ సాధనకు సమగ్ర కులగణ దోహదపడుతుందని అన్నారు. డిసెంబర్ 5న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా, 6న అఖిలపక్ష సమావేశంలో బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అన్ని పార్టీలు బీసీలని ఓటు బ్యాంకుని చూస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. పాలకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీ నాయకులను పార్లమెంటుకి పంపినప్పటికీ ఉపయోగం లేదని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో బీసీ సంఘ నాయకులు చొన్నాదుల వెంకటేశ్వరరావు, కుర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరపున చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు తెనాలి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి వివిధ కుల సంఘ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా హాజరవటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు 5వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. 6వ తారీఖున అన్ని రాజకీయ పక్షాలు అఖిల పక్ష సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఆ 2 రోజుల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. మరి గతంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు 1931లో ఒక బీసీ కాలాన్ని మరి ఫార్మెట్లో పెట్టినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. కానీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ కాలాన్ని తీసేసినటువంటి ఘనత కూడా మన పరిపాలన చేసేటువంటి నాయకులకే ఆ విషయం దక్కిందనే విషయం కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 75 సంవత్సరాలు నిండిపోయి కూడా మరి స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా ఓబీసీ కుల గణాంకాలు లెక్కించలేనటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీలు ఉన్నాయంటే మరి మనం సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా కుల గణాంకాలు లెక్కించాలని చెప్పని పార్లమెంట్ని బాయ్కాట్ చేస్తే తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు దిగొచ్చి ఈ దేశంలో కుల గణాంకాలు లెక్కించడానికి ఆస్కారం ఉంది కనుక ఇప్పుడు కూడా రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సెషన్స్లో కూడా రేపు 2025లో గణాంకాలు చేయాలని చెప్పని మీరు అనుకుంటున్నారు. గతంలో 2021లో జరగాల్సింది కరోనా వల్ల 25లోకి రేపు ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మీరు కుల గణాంకాలు కూడా చేయకపోతే, అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో స్తంభింపజేయకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 5వ తారీఖున మహాధర్నా జంతర్ మంతర్ దగ్గర, 6వ తారీఖున అఖిలపక్ష నాయకులతో సమావేశం, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలతో రేపు కార్యక్రమం నిర్వర్తించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాలని చెప్పని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, దేశ ప్రధానమంత్రి గారు కానీ రాజకీయ సమతుల్యత పాటిస్తామని చెబుతారు. కానీ రిజర్వేషన్ సిస్టమ్ మీద మాత్రం ఎటువంటి మాట్లాడట్లేదు. ఆ రిజర్వేషన్ని పెంచట్లేదు. దాదాపు 50% ఉన్న జనాభా బీసీలకు సరైన ఆర్థిక వనరులు సమకూర్చని కాడికి దేశ ప్రభుత్వాలు అగ్రవర్ణాలు పాలించుకోవడానికి తప్ప బీసీల యొక్క మనుగడ మీద ఎటువంటి దృష్టి సారథ్యం సాధించలేదని
బీసీల యొక్క అభివృద్ధి చెందాలంటే వాళ్ళు రాజకీయంగా ఓబీసీ కొనగణన చేస్తే కానీ 5వ తారీఖు 6వ తారీఖున మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీల సమావేశంలో ధర్నాలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా జనాభా లెక్క ప్రకారంగా బీసీలకి ఎంత వాటా రావాలనేది, ఎంత రిజర్వేషన్ రావాలనేది దరిదాపులుగా స్వతంత్రం వచ్చేసి 76 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు కూడా దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఎన్నో పార్టీలు ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ మేము అడుగుతూనే ఉన్నాం, మా రిజర్వేషన్ మేము ఎంతమంది ఉన్నామో లెక్కించండి, ఆ జనాభా ప్రకారంగా మా రిజర్వేషన్ మాకు కల్పించండి అని చెప్పేసి అడుగుతున్నాం. మరి కేవలం ఓటు బ్యాంక్గానే ఈ రాజకీయ పార్టీలు వాడుకుంటేనే తప్ప మరి తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం ఎంతో వేడుకగా జరిగింది. 1972-74లో ఇంటర్మీడియట్, 1974-77లో బీఎస్సీ చదివిన అప్పటి విద్యార్థులందరూ దాదాపు 50 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని సందడి చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని హోటల్ గౌతమ్ గ్రాండ్లో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం ఉదయం నుండి సందడిగా నిర్వహించారు. కాలేజీలో 1972-74లో ఇంటర్మీడియట్, 1974-77లో బీఎస్సీ చదివిన వారంతా ఇప్పుడు వేర్వేరు రంగాల్లో స్థిరపడి 50 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ వేడుకలకు హాజరై చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అధ్యాపకులుగా పదవీ విరమణ చేసిన శైలజ, పద్మజ, ఎన్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. కాలేజీ పూర్వ విశ్రాంత ప్రిన్సిపాల్ ఎన్ ముకుందరావు, ఎం శాంతాదేవి, ఎన్ఎస్పి రమణ, ఏ రాజేశ్వరి, వివిధ సబ్జెక్టులను బోధించిన అధ్యాపకులు, హెచ్ఓడీలుగా పనిచేసిన కె వెంకట్రావు, మల్లికార్జునరావు, కె బాపారావు, పిబిఎస్ లక్ష్మి, కె సాంబశివరావు, సుగుణ, రాజ్యలక్ష్మి తదితరులను పూర్వ విద్యార్థులు శాల్వాలతో, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి నెల్లూరు ప్రజా వైద్యశాల వైద్యులు డాక్టర్ పి అజయ్ కుమార్, హైదరాబాద్ నుండి వచ్చిన డాక్టర్ ఎస్ రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంతోమందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సిండికేట్ బ్యాంకు విశ్రాంత ఏజీఎం కె ఆంజనేయులు, బసవయ్య, ఆంధ్ర బ్యాంకు ఏజీఎం రామ్మోహన్ రావు, ఎస్బీఐ అధికారి గోవర్ధన్, ప్రొఫెసర్స్ ఎన్ శివరామకృష్ణ ప్రసాద్, జె శివసత్యమోహన్, ఇంజనీర్లు దేవేంద్ర, మహేష్, సుధాకర్, న్యాయవాదులు బాలగోపాల్, పారిశ్రామికవేత్తలు జిఎల్కే ప్రసాద్, రామకృష్ణ, విశ్రాంత అధ్యాపకులు శివకుమార్, సత్యనారాయణ, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ తదితరులు పాల్గొని తమ తమ స్మృతులను, అనుభవాలను పంచుకున్నారు. ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అవడానికి కారణము, మనందరం విఎస్ఆర్ కాలేజీలో చదువుకున్నాము. 72-74లో బైపీ గ్రూప్తో ఇంటర్మీడియట్ చదివాము. తర్వాత 74-77లో డిగ్రీ చదువుకున్నాము సిపిజెడ్ గ్రూప్తో. ఈ మనందరం కలిసి ఇక్కడ సమావేశం అవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో, చాలా దూర ప్రదేశాలు, యుఎస్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు. అన్ని ప్రదేశాల నుంచి చాలా సంతోషంగా ఇక్కడ గడపడానికి మీరందరూ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఈ సమావేశంలోకి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మన గురువర్యులందరూ కూడా మల్లికార్జునరావు గారు, బాటని వెంకట్రావు గారు, శాంతాదేవి గారు, రాజేశ్వరి గారు, ముకుందరావు గారు, పూర్ణచంద్రరావు గారు, రాజేశ్వరి గారు, వీళ్ళందరికీ కూడా మా తరపున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. 72 అంటే 74లో అంటే ఇప్పుడు 50 years కంప్లీట్ అయిపోయింది. అందుకని అందరూ ఒక్కసారి మళ్ళీ మీట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది అరేంజ్ చేస్తాం. ఒక స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని 72-74 1972-74 అంటే ఖచ్చితంగా 50 సంవత్సరాల క్రితం తెనాలిలో ఉన్నటువంటి విఎస్ఆర్ కళాశాలలో ఎవరైతే ఇంటర్మీడియట్ చదివారో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అంటాం వీళ్ళందరినీ కూడా, వాళ్ళందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా 74-77 1974 and 77లో డిగ్రీ, బీఎస్సీ డిగ్రీ సిబిజెడ్ గ్రూప్ వారు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే 5 సంవత్సరాలు విఎస్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ చదివిన విద్యార్థులందరూ కూడా ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడో చిన్నప్పుడు 15 years 16 years వయసు ఉన్నప్పుడు ఆ చదివినటువంటి ఆ అనుభవాలన్నీ కూడా గుర్తు చేసుకునే ఉద్దేశంతో అప్పుడు
మరి ఆ చిన్న వయసులో అది 10th క్లాస్ కావచ్చు, 10th క్లాస్ అయిపోయినటువంటి ఆ సందర్భంలో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, అంటే నూనూగు మీసాల వయసులో ఉన్నప్పుడు, అలాగే చిన్నపిల్లలు, ఆడపిల్లలు వాళ్ళందరం కూడా కలిసి మరి విఎస్ఆర్ కళాశాలలో చదువుకున్నాం. అప్పుడు స్ట్రెంగ్త్ సుమారుగా 5,000 మంది విద్యార్థులు చదివేవారు. కళకళలాడుతూ ఉండేది మేము ఉన్నప్పుడు అందరూ కూడా. అప్పుడు చెప్పినటువంటి పాఠాలు ఇప్పుడు కొంచెం గుర్తున్నాయి. ఇవన్నీ కూడా గత స్మృతులుగా భావిస్తూ ఉంటాం. ఆలూరి బైరాగిని చాలా మంది నిరాశావాద కవి, అంతర్ముఖ కవి అంటుంటారు. కానీ ఆయన అసంఖ్యాకంగా అభ్యుదయ కవితలను రచించారని రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. తెనాలిలో జరిగిన ఆలూరి బైరాగి శత జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్ భవనంలో ఆలూరు బైరాగి శత జయంతి సభ ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అభ్యుదయ రచయితల సంఘం ఆలూరి బైరాగి కవితలతో ప్రచురించిన కవిత స్రవంతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అరసం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ యార్లగడ్డ మాట్లాడుతూ కవిత్వానికి జీవితానికి మధ్య ఉన్న రేఖను చెరిపేసిన కవి ఆలూరి బైరాగి అన్నారు. 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా తాను ఉన్నప్పుడు ఆలూరి బైరాగిపై లఘు సిద్ధాంత గ్రంథాన్ని రాస్తానని ఆచార్య ఆదేశరావుతో అన్నానని చెబుతూ వారి అనుమతితో ఆధునిక కవి బైరాగి పేరుతో 100 పేజీల లఘు సిద్ధాంత గ్రంథాన్ని తయారు చేశానని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సాహిత్యాన్ని జనంలోకి తీసుకువెళ్లిన ఆలూరి బైరాగి కవితలతో నేటి తరానికి స్ఫూర్తి కలిగించాలని కవిత స్రవంతి పేరుతో అరసం ఆధ్వర్యంలో ఆలూరి బైరాగి కవితల పుస్తకాన్ని ప్రచురించినట్లు తెలిపారు. ప్రముఖ కవి బండ్ల మాతారావు మాట్లాడుతూ సాహిత్యంలో 2 PhDలు చేయటమే కాకుండా 2 సార్లు కేంద్ర సాహిత్య అకాడమీలు అవార్డులు, పద్మభూషణ్ సాధించిన ఏకైక వ్యక్తి డాక్టర్ యార్లగడ్డ అని సభకు పరిచయం చేశారు. అరసం ఆలూరి బైరాగి కవితలతో ప్రచురించిన కవితా స్రవంతి పుస్తకాన్ని డాక్టర్ యార్లగడ్డ ఆవిష్కరించారు. కనపర్తి బెన్హర్ స్వాగతం పలికిన ఈ సభలో వల్లూరు శివప్రసాద్ ప్రసంగించారు. కార్యక్రమంలో అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, ఆచార్య గుజ్జలమూడి కృపాచారి, ముత్తేవి రవీంద్రనాథ్, లలితానంద ప్రసాద్, అయినాల మల్లేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, కంచర్ల వెంకటేశ్వరరావు, శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బైరాగి పట్ల ఈ అభిప్రాయం ఉన్న వారికి ఆగమకి సరైన సమాధానం. నానాటికి దిగజారిపోతున్న మానవతా విలువల్ని, పరస్పర విశ్వాసాలను, నిరాశాంధకారంలో మునిగిపోతున్న వర్తమాన మానవ జీవితాలను అవలోకించారు. ముఖ్యమైపోతున్న సుఖ సంతోషాలను, నమ్మకాలను, ప్రేమానురాగాలను సంస్థాపించారు. అపర అజేయ మానవుల కోసం ఆగమ కీర్తిని ఆలోచించారు. ఇంకో మాట ఏంటంటే బైరాగి హిందీలోనూ కవిత్వం రాశారు, హిందూలోనే వారు పలాయం పేరుకు తొలి కవితా సంస్కృతి నిర్వహించారు అన్నట్టు ఆంగ్ల భాషలోనూ ఒక నవల రాశారట. ఇది నా ఉద్దేశ విషయం. ఈ 4 మాటలు రాయడానికి కూడా దాంతో పాటుగా ప్రధానమైనటువంటి ఇంకా ఏంటంటే పెరుమల లక్ష్మణ్ గారు కానీ, వల్లూరు శివప్రసాద్ గారు కానీ, అంటే సాహిత్యంలో మొట్టమొదటి అడుగులు వేసేటటువంటి సందర్భంలో నా చేయి పట్టుకొని నడిపించినటువంటి వారు పెరుమల లక్ష్మణ్ గారు. ఇలా రాయాలి మాధవ, అట్లా రాయాలి మాధవ అని చెప్పేసి అని ఆయన కూడా అదే అంటున్నాడు. మా మాధవ అనేది ఆ భావనే నాకు ఒక రకమైనటువంటి ఒళ్ళు ఉత్పత్తించేటటువంటి భావం. ఆదేశరావు నన్ను ఆదేశరావు చూడగానే ఆదేశరావు నేను కూడా నమస్కారం కూర్చున్నాను. అంతవరకు ఎవరు ధైర్యం కూడా చెప్పాను. ఎక్స్రే ప్లాన్ ఎక్స్రే మిషన్ ఇంటికి పట్టి వస్తే నాకు ఎక్స్రే పోమాను అంటే అప్పటికి ఎంత మానేశాడు, తాగి మానేశాడు, ఏం లేదు కానీ అంటే కార్యోపవేశంలాగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అన్నీ. సరే మేము మన 20 రోజులు చేసిన తర్వాత సెప్టెంబర్ 8వ తారీఖు కోవిడ్ వచ్చింది హైదరాబాద్ ఖమ్మం. 9వ తారీఖు అయినా కాలం చేసినప్పుడు సరే ఆ శరీరాన్ని జనాలు తీసుకురావాలి. సచిన్ గారు ఆ శరీరాన్ని వేరే కారులో పంపించి సచిన్ గారు తన కారులో వేసుకుంటూ మేము రాత్రి సంగం జాగర్లమూడి జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ అనురాగ సమ్మేళనం ఆదివారం సందడిగా జరిగింది. 1979-80లలో ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ 44 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకుంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలోని కొత్త వెంకయ్య చౌదరి మెమోరియల్ జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ అనురాగ సమ్మేళనం ఆదివారం జరిగింది. హైస్కూల్లో 1979-80 సంవత్సరంలో చదువుకున్న వారంతా
అనేక సంవత్సరాల తర్వాత తిరిగి ఒక వేదికపై కలుసుకున్నారు. జాగర్లమూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన పాత స్నేహితులందరూ దాదాపు 44 ఏళ్ల తర్వాత కలుసుకుని కుశల ప్రశ్నలతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక్కడ చదువుకున్న వారంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, బ్యాంకు మేనేజర్లుగా, కళాశాల ప్రిన్సిపాల్గా వివిధ హోదాల్లో పనిచేసి కొందరు పదవి విరమణ చేయగా కొందరు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 44 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్న వారంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. ప్రస్తుత స్కూల్ ఉపాధ్యాయులను సత్కరించారు. మేము 1979-80 బ్యాచ్లో 10th అయిపోయిన విద్యార్థులు అందరం కూడా ఈరోజు ఫంక్షన్ జరుపుకోవడం అనేది చాలా శుభదాయకము, చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మేము ఆ చదివే రోజుల్లో చెప్పులు లేని పరిస్థితుల్లో ఈ స్కూల్కి వచ్చిన వాళ్ళం. ఈరోజు కార్లు వేసుకొని వచ్చే స్థాయికి వచ్చామంటే ఈ స్కూల్ యొక్క ప్రసిద్ధత కానీ, ఈ స్కూలు 4-5 గ్రామాల్లో ఒక ప్రసిద్ధి చెందినటువంటి స్కూలు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు పెద్ద పెద్ద పొజిషన్స్లో అబ్రాడ్లో, యుఎస్లో కానివ్వండి, కెనడాలో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి అటువంటి చోట ఉన్నారు. మేము 79-80 బ్యాచ్ గత 44 సంవత్సరాల తర్వాత నిజంగా ఈరోజు కలిసామంటే చాలా మా ఆనందానికి అవధులు లేవన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మాకు ఎన్ని బాధలు ఎన్నికన్నా కానీ ఈ ఆనందం వేరు, ఈ ఆనందం మళ్ళీ ఇప్పుడు రాదు. ఎందుకంటే అప్పుడు మాకు చెప్పిన గురువులు అటువంటి వాళ్ళు మమ్మల్ని ఏంటంటే దెబ్బ కొట్టకుండా మా చదువు నేర్పించే గురువులు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది మా ఫ్రెండ్ చెప్పినట్టు చాలా చోట్ల లండన్లో, యూఎస్ఏలో, అమెరికా అక్కడ చాలా చోట్ల ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో రకాల ప్రక్రియలు, గ్లాస్ పెయింటింగ్స్ అని, మినియేచర్ పెయింటింగ్ ఆల్మోస్ట్ 25 years నేను కష్టపడటం వల్ల సౌత్ ఇండియాలో నాకు ఒక గుర్తింపు ఉంది. 100 ఏళ్ల క్రితం నేను అంటే చరిత్ర మర్చిపోయిన 100 ఏళ్ల క్రితం ఒక టెక్నిక్ని లఘు చిత్రశైలిని మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. రెవెన్యూ తర్వాత ఆయిల్ పెయింటింగ్ అనే దాన్ని బాగా డెవలప్ చేశాను. దాన్ని విరుద్ధంగా నేను ఇండియన్ స్టైల్ ఆఫ్ వర్క్ని నేను డెవలప్ చేస్తూ దానికి సంబంధించి మీడియా మెటీరియల్ నేను డెవలప్ చేశాను అన్నమాట. దానివల్ల నాకు ఒక రెకగ్నేషన్ వచ్చింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంబంధించిన ఒక 1800 సంవత్సరాల మొత్తం మీద భగవద్గీతని హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 100 మందికి పైగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తెనాలి గాంధీనగర్లోని హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో హ్యాపీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గాంధీనగర్లోని హ్యాపీ హాస్పిటల్లో ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 100 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఉచిత ఓపీ సేవలతో పాటు పలువురికి ఉచితంగా రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. డాక్టర్ వి పావని ప్రియాంక, డాక్టర్ ఈదర సుప్రియ చౌదరి, డాక్టర్ నారాయణ స్వామి మంజులవాణి, డాక్టర్ మహేష్ కిరణ్ పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగరు, ఈసీజీ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఉదయ్ భాస్కర్, రమణమ్మ, నందు, సాంబయ్య, ఖాజా, జానకి, డాక్టర్ పూజిత, సంజ, అశోక్, శేషకుమారి, సతీష్, నాగరాజు, మల్లేశ్వర్, శివ తదితరులు పాల్గొన్నారు. నేను మీ డాక్టర్ పావని ప్రియాంక, హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెనాలి. హ్యాపీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఈ హెల్త్ క్యాంప్స్ అనేవి దాదాపు 3 సంవత్సరాలుగా అన్ని అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అండ్ వివిధ సేవా సంస్థలతో పాటు కలిసి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారండి. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెనాలిలో జనరల్ మెడిసిన్ సేవలు ప్రారంభమైనాయి. దాని గురించి ఈ ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ జరిపించడం జరిగింది. ఇక్కడ రెగ్యులర్గా మీకు వచ్చే డిసీజెస్, ఇప్పుడు వచ్చేది మనకి చలికాలం, ఎక్కువ మందికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి డాక్టర్ సుప్రియ చౌదరి గారి సలహాలు సూచనలతో ఈ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు జరుగుతుందండి. ఎంతోమంది ఈ సేవలను వినియోగించుకొని ఉచితంగా బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు మరియు ఈసీజీ టెస్టులు, మరి గుండెకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించుకొని ఈ సేవల్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగమైన డాక్టర్ నారాయణ స్వామి గారు మా అందరికీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండి. దాదాపు 40 సంవత్సరాల నుంచి పిల్లల వైద్య నిపుణులుగా సేవలు అందిస్తున్నారు. సార్ మళ్ళీ రీజాయిన్ అయ్యారండి తెనాలిలో. అంతకుముందు విఎన్ఎస్ అనేసి వి నారాయణ స్వామి హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళు.
ఊపిరితిత్తుల సమస్యలు, పక్షవాతం, కిడ్నీ, లివర్ సమస్యలు ఇటువంటివి ఏవి ఉన్నా ఇక్కడ మేము వైద్యం అందిస్తున్నాము. సో దయచేసి ఈ క్యాంప్ని వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ సేవలు వినియోగించుకోవడానికి మా హాస్పిటల్కి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ చెప్పి వైద్యం అందుకోవాల్సిందిగా. ఇదే ఇంట్లో స్టార్ట్ చేసాం హాస్పిటల్. అప్పుడు మా ఫాదర్లా సుబ్బారావు గారు ఎమ్మెల్యే ఉండేవాళ్ళ. ఒక నెల రోజులు తిరిగిన ఇల్లు దొరకపోతే మా ఇంట్లోనే పెట్టాయంటే ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట. ఎలా దాదాపు 42 ఏళ్ళు తెనాల్లోనే సవ్యంగా అయిపోయింది ప్రాక్టీస్. దాదాపు రిటైర్ అయిపోయాం. కానీ అమ్మాయి మళ్ళీ హాస్పిటల్ వచ్చామంటే ఈ హాస్పిటల్లో వచ్చేస్తూ అలాగే మా అమ్మాయి డాక్టర్ పావని ప్రియాంక కూడా ఉచితంగా సేవలు అందిస్తూ నా తండ్రి గారి మార్గం కూడా అనుసరిస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. మా అమ్మగారు నాన్నగారు పొలిటికల్గా సేవలు అందిస్తే, ప్రజాసేవ అందిస్తే సుబ్బారావు గారు, సీతారామ గారు, మా భర్త గారు, మా అమ్మాయి కూడా ప్రొఫెషనల్గా సేవలు అందిస్తున్నారు ఉచితంగా. ఈ సేవలని అందరూ కూడా వినియోగించుకుంటారని. ఈరోజు మా హ్యాపీ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే వాళ్ళు వచ్చి ఈ సేవలను అందుకోవాలని. ఇక్కడ కొత్తగా మాకు జనరల్ మెడిసిన్ డాక్టర్ సుప్రియ మేడం గారు జాయిన్ అయ్యారు. చాలా బాగా చూస్తున్నారు, చాలా నిదానంగా అంతా ఓర్పుగా మాట్లాడతారు పేషెంట్స్ తోటి. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వచ్చి మీకు ఉన్న బాధలను చూపించుకొని మేడం రాసే ట్రీట్మెంట్ని అందరూ. శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ఆధ్వర్యంలో సర్వశ్రేయస్కరి మహాయజ్ఞం నిర్వహించారు. తెనాలి పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. స్థానిక గంగనంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సర్వశ్రేయస్కరి మహాయజ్ఞం ఎంతో భక్తిపూర్వకంగా జరిగింది. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ నేతృత్వంలో ఉదయం నుండి విశేషంగా మహాయజ్ఞం జరిపించారు. శ్రీ గణపతి పూజ, దోష నివారణ అభిషేకం, శ్రీ చక్రాలతో అభిషేకం, పంచామృతాలతో 200 మంది భక్తులతో హోమ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం అమావాస్య నాడు అనురాధ నక్షత్రం 3 కలిసి రావటం చాలా విశేషమని, 450 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రోజున సకల జనులకు సమస్త దుఃఖాలు, బాధల నుండి విముక్తి కోసం తెనాల్లో మొట్టమొదటిసారిగా సర్వశ్రేయస్కరి మహాయజ్ఞం తలపెట్టడం జరిగిందని బాలస్వామీజీ సందర్భంగా తెలియజేశారు. తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సాంస్కృతి విభాగ చైర్మన్ గడ్డిపాటి శ్రీనివాసరావు, సెక్రటరీ రావూరి సుబ్బారావు, సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ ముద్దభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వరరావు, రాజేశ్వరరావు, శివప్రసాద్, మురళీ మనోహర్, లోకనాథం, జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామఠం ఆధ్వర్యంలో ఈ రోజున 1వ తారీఖు ఆదివారం అమావాస్య, అనురాధ నక్షత్రం ఈ 3 కలవడం కూడా చాలా గొప్ప విశేషం. దీన్ని ఈ రోజున గణపతి పూజ, దోష నివారణ, అభిషేకాలు, హోమాలు ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాము. సర్వశ్రేయస్కరి మహాయజ్ఞం ఈ రోజున పూజ్య శ్రీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భక్తులందరూ కూడా ఇతర ఊళ్ళ నుంచి కూడా వచ్చారు. అందరూ కూడా పూజలు చేస్తున్నాము. మా శ్రీనివాస్ గారు దీనికి ప్రత్యేకంగా కూడా దీనికి ఆదరణ, వారి జనం వచ్చి అందరూ కూడా హోమంలో పాల్గొన్నారు. అందరూ కూడా తెనాలిలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో ఆదివారం మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనగా విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. దేశవ్యాప్తంగా అన్ని ఇంధన కంపెనీలు మన వంటగది మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా తెనాలిలో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో మహిళలకు గ్యాస్ వినియోగం జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని హెచ్పీ గ్యాస్ కంపెనీ డీలర్లు, తెనాలి గ్యాస్ కంపెనీ, శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్లోని హోటల్ ప్రిన్స్లో సాయంత్రం నుండి జరిగిన వంటల పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 25 మందికి పైగా మహిళలు పాల్గొని వివిధ రకాల వెరైటీ వంటకాలు తయారు చేశారు. డాక్టర్ జీవన్లత, వాసిరెడ్డి ప్రియబాంధవి, కొడాలి సౌజన్య న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల్లో మొదటి బహుమతి కింద 5,000 రూపాయలను ఎల్ నాగరాజకుమారి, ద్వితీయ బహుమతి కింద 3,000 రూపాయలు ఏ ఉషారాణి, తృతీయ బహుమతి కింద 2,000 రూపాయలను బి శ్యామల గెలుచుకున్నారు. అదేవిధంగా ఎస్ విజయలక్ష్మి, వి అనురాధ, పి అమూల్య ముగ్గురికి కన్సలేషన్ బహుమతులు కింద 1,000 రూపాయల చొప్పున అందజేశారు. హిందుస్థాన్ సంస్థకు చెందిన జాగర్లమూడి జగదీష్ బాబు,
నోడల్ ఆఫీసర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వేజండ్ల వెంకటరమణ, శశికళ దంపతులు, శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వందనపు మురళి, మాధవిలత దంపతులు పర్యవేక్షించారు. ఆయా ఏజెన్సీల సిబ్బంది పాల్గొన్నారు. న్యూట్రిషియస్గా ఉండేవి కూడా మనం సెలెక్ట్ చేసుకుని కొంచెం కాంపిటీషన్కి వెళ్తే మనం నలుగురిలో ఒకటిగా ప్రైజెస్ రావడానికి ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేస్తారు. ఇప్పుడు ఆయిల్ డీప్ మనం అంటే స్నాక్ ఐటమ్ అది ఓకే, అందరికి ఇప్పుడు కాంపిటీషన్ పరంగా ఓకే. ఈసారి కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి కూడా చూసుకొని పార్టిసిపేట్ చేయండి అందరూ. అంటే ఇంట్రెస్ట్గా వచ్చారు కాబట్టి మీకు చెప్తాను, హెల్త్ కాన్షియస్లోనే ఇప్పుడు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి అలాంటి ఫుడ్ని సెలెక్ట్ చేసుకోండి. అది మెయిన్ అనమాట. అది ప్రెజెంటేషన్ కూడా కొంచెం ఇంపార్టెంట్. చేసిన ఐటమ్ని టేస్ట్ ఎలా ఉన్నా దాన్ని డిస్ప్లే చేసే విధానమే చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఆదివారం సాయంత్రం హెచ్పిసిఎల్ వారు మన వంటగది మన బాధ్యత అనే ఒక క్యాప్షన్తో చక్కటి వంటల పోటీలు నిర్వహించారు. ఈ వంటల పోటీల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా అయితే హైజీన్గా చేశారా, ఆరోగ్యంగా ఉన్నాయా, టేస్టీగా ఉన్నాయి మాత్రం చూస్తాం. బట్ వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ మెజర్స్తో చేస్తున్నారా లేదా, చేసేటప్పుడు వాళ్ళు కట్టేస్తున్నారా, రెగ్యులేటర్ ఆన్ చేస్తున్నారా లేదా అనే ఒక సేఫ్టీ మెజర్స్తో అనేవి ఇంపార్టెంట్గా చెప్పారు మాకు ఇన్స్ట్రక్షన్స్. సో ఈరోజు మమ్మల్ని ముగ్గురిని ఇక్కడ జడ్జిగా పిలిచి ఈ వంటల పోటీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించమని అడిగినందుకు హెచ్పిసిఎల్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వంటల పోటీల్లో వంటలు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. ఈరోజు ఆరోగ్యానికి స్వస్తి చెప్తే అందరూ కూడా టేస్టీగాను అండ్ అందరూ కూడాను సేఫ్టీ మెజర్స్ పాటించి చేశారు కాబట్టి అందరినీ కూడాను మేము అభినందించాము. అండ్ ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్, మరో ముగ్గురికి కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. సో నన్ను ఇక్కడ పిలిచినందుకు హెచ్పిసిఎల్ వారికి. శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం సందడిగా జరిగింది. సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి మండలం సంగజాయర్మిడి గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన వన సమారాధనలో రెడ్డి సంఘీయులు, ట్రస్ట్ సభ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఉదయం నుండి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం సామూహికంగా కార్తీక వనభోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి, సెక్రటరీ చీడేపూడి విజయభాస్కర్ రెడ్డి, కోశాధికారి తిరుమల రెడ్డి రష్మారెడ్డి, సభ్యులు కేసరి వెంకటకృష్ణారెడ్డి, కిక్కూరి వెంకట సత్యనారాయణ రెడ్డి, బొంతు చంద్రశేఖర్ రెడ్డి, డాకా సామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను ప్రెసిడెంట్గా చిన్నకృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రథమ కార్తీక వన సమారాధన ఈరోజు సంగం జాగర్ల మూడి స్వామివారి సన్నిధిలో జరుపుకుంటున్నాము. మా రెడ్డి కుల సంబంధించిన ప్రతి ఆడపిల్ల ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఈ వన సమారాధనని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వన సమారాధన కార్యక్రమం జరుపుకునేటకు నిర్ణయించుకొని మా కమిటీ సభ్యులు అందరూ కలిపి మేము ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాము. మేము ఈ ట్రస్ట్లో ఏదైనా సరే ఒక పేదవాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం కోసమే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాము. రెండోది ఏంటంటే మాకు ఈ ట్రస్ట్కి ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా పేదవాళ్ళు ఎవరైనా మా సాటి కులపాలు ఉంటే వాళ్ళకి పూర్తిగా సహకారాలు అందియాలనే ఉద్దేశంతోనే మేము ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాము. మా కులస్తుల్లో ఎవరైనా సరే ఎటువంటి సహాయం కావాలన్నా మా ట్రస్ట్ను సంప్రదించి మా ట్రస్ట్ ద్వారా వాటి సహాయం పొందవచ్చు. ఈ సంస్థ ఏర్పడి ఇప్పటికీ 1 సంవత్సరం అవుతుంది. ఇది ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెడ్డి కులస్తుల్లో కూడా చాలామంది ఏదో ఉంటే ఉన్నారేమో, అతి కొద్ది మంది మాత్రం 5-10% మాత్రమే కొంచెం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారేమో, కానీ చాలామంది దాదాపు 80-90% రైతువారీగా ఉన్నారు. వారందరూ కూడా మరి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సిటీలో ఉన్నాయి, పల్లెటూరులో ఉన్నవారు. మరి వీళ్ళందరిని ఆదుకోవడం కొరకు మనం ఈ సంవత్సరం క్రితం ఏర్పాటు చేశాము. తప్పనిసరిగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా తెనాలిలోని గీతామందిరంలో గోవిందనామ సంకీర్తన, అన్నమయ్య సంకీర్తనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన తెనాలి నుండి 300 మంది తిరుమలలో సంకీర్తన గానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక బోస్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుక గల
గీతా మందిరంలో అన్నమాచార్య సంకీర్తన శిక్షణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. 300 మందితో ఈ నెల 27వ తేదీ తిరుమల ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన అన్నమయ్య సంకీర్తన గానం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే సంకీర్తనలో తెనాలికి చెందిన శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, సాయిరాం సంగీత కళాశాల శిష్య బృందం, శ్రీ హరినామ సంకీర్తన బృందం, శ్రీ సీతారామాంజనేయ సంకీర్తన బృందం సభ్యులందరూ కలిసి పాల్గొని గోవిందనామ సంకీర్తన, అన్నమయ్య సంకీర్తన చేయనున్నట్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో సంకీర్తన గురువు కొండపి వసుంధర, సంగీత గురువు బజ్జుల లక్ష్మీ సునీత, సంకీర్తన బృందం టీం లీడర్స్ నందిరాజు ప్రసన్న, పెదవరి వంశీకృష్ణ, కోలాటం మాస్టర్ సనక ప్రసాద్, అందే బాలచంద్రమౌళి, దీపాల నాగ మహేశ్వరరావు, కడియాల సునీల్ కుమార్, మామిడి సుధాకర్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ నెలలో 27వ తారీఖు తిరుమలలో ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన మరియు అన్నమయ్య సంకీర్తనలు చేసుకోవటానికని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మాకు పర్మిషన్ ఇచ్చారు. దాంతోపాటు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు రాజగోపాల్ గారు కూడా దీనికి సహకరించి చక్కటి మాకు స్పందన తెలియజేసి మాకు చేసుకోవడానికి 300 మందితో మాకు పర్మిషన్ ఇచ్చారు. 26వ తారీఖు ఇక్కడి నుంచి తెనాలి నుంచి బయలుదేరి 27 ఒక సంకీర్తన ఉంటుంది, 28 మనకి అమ్మవారి దర్శనం, 29 తాళపాక. దానికాని ఈరోజు మన తెనాల్లో ఉన్న సంకీర్తన బృందాలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, శ్రీ సాయిరాం సంగీత కళాశాల, శ్రీ సీతారామ భజన మండలి, హరినామ సంకీర్తనలు కొన్ని బృందాలు కలిసి ఇక్కడ మొత్తం 300 మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము. ఈరోజు 200 మంది దాకా వచ్చారు. ఇందులో మన కోలాటం కూడా శ్రీ వజ్జల లక్ష్మీ సునీత గారు తిరుమలలో స్వామివారి ఎదుట కోలాటం చేయించాలని కోరికతో తన సొంత డబ్బులతో ఒక 100 మంది పిల్లల్ని, మన అంగలగుత్తు నుంచి ఒక 50 మంది, తెనాలి గర్ల్స్ హై స్కూల్ నుంచి ఒక 50 మంది పిల్లల్ని, ఒక 30 మంది పెద్దవాళ్ళని కలిపి తిరుమలలో సంకీర్తన చేయదలిచి వజ్జల లక్ష్మీ సునీత గారు వాళ్ళందరూ శిక్షణ ఇచ్చారు. ఓం నమో వెంకటేశాయ. శిశుర్వేతి పశుర్వేతి గానరసం ఫణిహి అన్నారు మన పెద్దలు. ఈ గోవిందనామ యజ్ఞం అని మేము 2-3 ఏళ్ల క్రితం ప్రేరేపణ చేద్దామని 108 మంది చిన్నారుల చేత ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో రేపు తిరుపతి 26వ తారీఖు తిరుపతి తీసుకెళ్తున్నాం. అందరినీ సొంత ఖర్చులు పెట్టి 27వ తారీఖు ఈ కార్యక్రమం పైన తిరుపతిలో జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 27వ తారీఖున తిరుమలలో అన్నమయ్య సంకీర్తనలు అలాగే గోవిందనామ యజ్ఞం ద్వారా ఈ భక్తి భావాన్ని పిల్లల్లో పెద్దవాళ్ళల్లో పెంపొందించే విధంగా, అలానే ఈ రోజున కొరవడిన భక్తి పిల్లల్లో మనం ఎటువంటి ప్రోత్సాహం మనం కలిగించట్లేదు. ఇలా దీన్ని గుర్తుంచుకుని పెద్దవాళ్ళు పిల్లల్ని మంచిగా ప్రోత్సహించి భక్తిభావన వైపు దృష్టి మళ్లించాలని మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో తమ మిత్ర బృందం తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇరువురికి రత్నప్రసాద్ మిత్ర బృందం తరపున నిత్యావసర సరుకులను అందజేశారు. అబత్లూరులోని ఉత్తర దళితవాడకు చెందిన అబత్లూరి ప్రకాశ్రావు కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో ఇటీవల మోకాలు పై భాగం వరకు తొలగించారు. అలాగే గ్రామ పంచాయతీలో టెండర్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న మల్లెల బాబురావుకు కాలుకు గాయమై బాధపడుతుండటంతో మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో వారికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందజేశారు. అదే క్రమంలో చెరుకుపల్లి మండల పరిధిలోని గోడవల్లి గ్రామంలోని ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలలో పేషెంట్ కేర్ విధులు నిర్వహిస్తున్న అమత్లూరు గ్రామానికి చెందిన క్రాప సుధాకర్కు
అమతులూరులోని ఎల్వి ప్రసాద్ విజన్ సెంటర్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న అద్దేపల్లి శ్రవంతులకు వారి సేవలు గుర్తించి దుశ్శాలువాలతో సత్కరించి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రతన్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించే వారిని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం బాధ్యత అని అన్నారు. అమతులూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన భార్య విమలాదేవి, కుమారుడు ప్రొఫెసర్ రవీంద్రనాథులు అమర్తలూరు గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ విజన్ సెంటర్కు ప్రజా శ్రేయస్సు కోరి 7 లక్షల విలువ గల మిషనరీ అందించారని చెప్పారు. గ్రామస్తులు, దాతలు అందించిన సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథి సురేష్, అమర్తలూరి ఆనందరావు, మల్లెపద్ది సరివీజీ, చీపినాపి సుబ్బారావు, గోరంట్ల రాజేష్, కొక్కిలిగడ్డ కిషోర్, చిలక సుధాకర్, నన్నెపాగ రాంబాబు, క్రాప మాణిక్యరావు, అమర్తలూరు శ్రీనివాసరావు, కుమారి, సుజాత, మెరుగుపాల దావీదు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మరి కాంట్రాక్ట్ బేస్ మీద చేసే అతి తక్కువ జీతంతో చేస్తుంటాడు బాబురావు అని. పని చేస్తుంటే పొలుగుబడి మరి ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఇరువురికి మరి 4 రోజులు క్రిస్మస్ పండగ, వాళ్ళు కూడా బాధపడకూడదనే ఉద్దేశంలో మా మిత్ర బృందం సహకారంతో మరి వాళ్ళకి నూతన వస్త్రాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి, అట్లాగే 4 రోజులు సరిపోని సరుకులు ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా ఇది ముఖ్యమైనది ఏంటంటే మానవ సేవ, మాధవ సేవ. మరి దానిలో భాగంగా అదే స్ఫూర్తితో మరి గతంలో అతి తక్కువ జీతాలతో చేస్తున్న ఆశా వర్కర్లకు అందరికీ నూతన వస్త్రాలు పెట్టాం. కానీ ఇక్కడ సుధాకర్ అని ఈ ఇంటి ఆయన, ఈ అబ్బాయి మరి నడిపల్లి హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మరి పనిచేస్తుంటాడు. ఎవరు వెళ్ళినా అతి తక్కువ జీతం, ఎవరు వెళ్ళినా చక్కగా సమాధానం చెప్పి ఉచితంగా మరి ఆపరేషన్లు చేయించడం ఇవన్నీ కూడా మనకు తెలుసు. అందుకని వారికి కూడా సన్మానం చేయాలనుకున్నాం. అట్లాగే స్రవంతి మరి ఎల్వి ప్రసాద్ వీసీ సెంటర్ ఉంది. ఈ వీసీ సెంటర్లో మరి ఆ అమ్మాయి అందరికీ మరి కళ్ళు పరీక్ష చేసి అవసరమైన వాళ్ళందరూ కూడా చక్కగా సమాధానం చెప్పి మరి వాళ్ళందరూ కూడా కళ్ళజోళ్ళు కానీ అటువంటి వాటికి సహకరిస్తూ శుక్లాలు కూడా చెందుతుంటుంది. కాబట్టి ఆ స్రవంతికి కూడా మరి ఇవాళ మా మిత్ర బృందం తరఫున సన్మానం చేయాలనే ఉద్దేశంలో వచ్చాం. ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రధానంగా తెనాలి పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PJRS కార్యక్రమం ఇక నుండి ప్రతి సోమవారం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించుకోవచ్చునన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం కేంద్రీకరించినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పట్టణ కొత్తపేట పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుంది. పాత ప్రభుత్వ వైద్యశాల వెనుక రోడ్లో డంపింగ్ పాయింట్ వద్ద వ్యర్థపు గుట్టలు పేరుకుపోతున్నాయి. పలు చోట్ల నివాస గృహాలు, వ్యాపార సముదాయాల నుండి సేకరించిన వ్యర్థాలు తీసుకువచ్చి ఇక్కడ గుట్టలుగా వేస్తున్నారు. సకాలంలో తొలగించకపోవడంతో వ్యర్థాలు భారీగా పెరిగిపోతున్నాయి. వ్యర్థాల్లో మూగజీవాలు సంచరిస్తూ పరిస్థితిని మరింతగా ఇబ్బందికరంగా మారుస్తున్నాయి. అటుగా రాకపోకలు సాగించేవారు దుర్వాసనతో అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వ్యర్థాలు తొలగింపచేయాలని స్థానికులు కోరుతున్నారు. తెనాలిలోని న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామంలో ఆదివారం పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్లో జరిగిన ఈ వైద్య శిబిరంలో 100 మంది దాకా చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ కుప్ప పర్యవేక్షించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన వైద్య శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధిక రాజశేఖర్ కుప్ప, డాక్టర్ KTS శ్రీనివాసరావు, డాక్టర్ అఖిల్ ఘారపాటి పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఫెంగల్ తుఫాను కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాలతో పాటు ఇటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే శబరిమల వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. ఇందులో భాగంగానే శబరిమలకు వెళ్లే భక్తులకు వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలతో పాటు శబరిమలలో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆలయ అధికారులు భక్తులకు త్వరగా దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని నడిచి వచ్చే అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల వద్ద ధాన్యం ఆఖరి బస్తా వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతాంగం ఆందోళన చెందవద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్. బుర్రిపాలెం గ్రామంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆలపాటితో కలిసి గ్రామంలో మొక్కలు నాటి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ. వైకుంఠపురం దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు. కార్తీక మాసంలో 5 వారాల్లో శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు ఆచరించిన 601 మంది దంపతులు. సందడిగా జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు. సంగం జాగర్లమూడి హైస్కూల్లో 44 ఏళ్ల తర్వాత కలుసుకున్న పాత స్నేహితులు. గౌతమ్ గ్రాండ్ హోటల్లో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.